నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద ఘటనలో పసుపు రైతులను ఆదుకోవాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన పసుపు రైతులు. వైభవంగా ముగిసిన పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ పసుపు రైతులు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద ఘటనలో పసుపు పంటను కోల్పోయిన బాధిత రైతులను ఆదుకోవాలని కోరుతూ సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచిన పసుపు పంట కోల్పోయిన రైతులకు క్వింటాకు 12,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, అద్దెలు, ఇన్సూరెన్స్లు రద్దు చేయాలని, కోల్డ్ స్టోరేజ్ అద్దె రుణాలు రద్దు చేయాలని, ప్రభుత్వంచే నియమించబడిన కమిటీ నివేదిక వెంటనే ఇవ్వాలని, పసుపు బాధితుల అన్ని డిమాండ్స్ పరిష్కరించాలని, ఎన్నికల కోడ్ వచ్చేలోపు తక్షణం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు రైతులు తిరగని చోట్లేదు, అడగని చోట్లేదు. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అలాగే కోల్డ్ స్టోరేజ్ ఓనరు అందరి దగ్గర రోజువారీ తిరుగుతూనే ఉండాలి. కానీ ఏమీ స్పందన లేదు. ఎందుకంటే వాళ్ళ రైతులు ఇన్సూరెన్స్ కడితే ఆటోమేటిక్గా రావాలి. అది 5,000 కట్టారు. 5,000 కట్టారు. 5,000 12,000 అయింది. వాళ్ళ కోల్డ్ స్టోరేజ్లో అసలు ముందు 2 పాయింట్లు నేను చెప్పేది ఎక్కువగా. కోల్డ్ స్టోరేజ్లో మంటలు ఎందుకు ఆర్పలా? మంటలు ఆర్పే సిస్టమ్ ఉందా లేదా? కోట్లు ఉంటుంది, దానికి కూడా ఖర్చు. మంటలు ఆర్పే సిస్టమ్ ఉందా లేదా? ఆ సిస్టమ్ ఉంటే ఎందుకు ఆర్పలా? మంట అంటే మొదట్లోనే బగ్గుమని తాడెత్తుని లేకపోతే మంట ముందు మొదలయ్యేది కొత్తని మంట. ఆ మంట ఆ స్థాయిలో ఆరిపోయాలి. మరి యాజమాన్యం మంటలు ఎందుకు ఆర్పలేదు? దాని బాధ్యుడు ఆయన కాదా? అందరి దగ్గర డబ్బులు రూపాయలు సహా గోల్డ్ ఒడగొట్టి వసూలు చేసిన కోల్డ్ స్టోరేజ్ ఓనరు మంటలు ఆర్పే బాధ్యత ఆయన తీసుకోడా? ఎందుకు ఆర్పలేదు? ఆర్పినప్పుడు ఆయన బాధ్యత వహించాలి. ఒకటి. రెండోది, ఇన్సూరెన్స్ని బట్టే ఇస్తారు వాళ్ళు. గతంలో 5,000, 4,000, 5,000 ఉంటే 5,000, 6,000 చేశారు. అదే 6,000 చేశారు ఇన్సూరెన్స్ వాళ్ళు అని చెప్పి 6,000 చెబుతారు. కానీ వాళ్ళు 12,000 అయింది. 12,000 అయితే 12,000 కూడా సరిపోను కట్టే డబ్బులు గోడౌన్ కోల్డ్ స్టోరేజ్ ఓనర్ దగ్గర ఉన్నాయంట. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వి కృష్ణయ్య, బాపట్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షులు వేములపల్లి వెంకటరామయ్య, ఏపీ పసుపు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకరరావు, జీడీసీసీ మాజీ చైర్మన్ మొమ్మనేని వెంకట సుబ్బయ్య, పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములకా శివసాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆనాడు ఇన్సూరెన్స్ 4,500, 5,000 చేసామని చెప్పేసి ఆ క్రమంలోనే ఇప్పుడు 12,000 రేటు పలుకుతా ఉన్నా దానికి గురించి యాజమాన్యం మాట్లాడే పరిస్థితి లేదు, ఇన్సూరెన్స్ వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు, ప్రభుత్వం మాట్లాడే పరిస్థితి లేదు. మేము ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే ఇవాళ కింట 12,000 రూపాయలు మార్కెట్ ధర ఉన్నదో ఆ ధర ప్రకారమే ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తారా, లేదా కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం భాగస్వామ్యం వహించి ఇద్దరు కలిసి ఇస్తారా, లేకపోతే ప్రభుత్వం కూడా మూడో పార్టీగా జాయిన్ అయ్యి మాకు 12,000 రూపాయలు ఇస్తారని తెలుసుకోవాల్సింది ప్రభుత్వమే మీడియేటర్గా ఉండి ఇటు యజమానితోనూ రైతు సంఘ ప్రతినిధి బృందాలతో చర్చలు జరిపి ఒక అగ్రిమెంట్కి రావాల్సిన అవసరం ఉన్నా ఇంతవరకు ప్రభుత్వం దాని గురించి ఆలోచించిన పరిస్థితి లేదు. ఆ క్రమంలోనే 12,000 రూపాయలు ఇన్సూరెన్స్ నుంచి కానీ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి 3,000 రూపాయల కోట్లు కేటాయించారు. అదే విపత్తుల సహాయ నిధి నుంచి 3,500 కోట్ల రూపాయల కేటాయింపులు జరిగినాయి. ఈ 6,500 కోట్ల రూపాయల నుంచి అయినా సరే ఏదో ఒక విధంగా మా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే కోల్డ్ స్టోరేజ్ యజమాని పిలిపించాల్సిన అవసరం ఉంది. పిలిపించి యాజమాన్యాన్ని మొత్తాన్ని కూడా మా ప్రతినిధులతో చర్చలు జరపాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని చెప్పేసి ఆ క్రమంలోనే ఈరోజు ఇక్కడ మేము ధర్నా చేస్తూ ఉన్నాం. జనవరి 19వ తేదీ దుగ్గిరాల గ్రామంలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం జరిగి సుమారుగా 1,20,000 బస్తాల పసుపు అగ్నికి ఆహుతైపోయింది. దాని గురించి అప్పుడు పలు దశలుగా అధికారుల దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మామూలు 30వ తేదీన ఒక 11 మంది కమిటీగా వారందరూ కూడా జనవరి 30వ తేదీ దుగ్గిరాల పశు మార్కెట్ యార్డ్లో బాధిత రైతులతో రైతు సంఘాలు అందరితో కూడా సమావేశం నిర్వహించారు.
ఆ నివేదికను ఇప్పటివరకు కూడా బయట పెట్టకపోవడంతో దాని గురించి ఈరోజు సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర మేమంతా కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. దాన్ని త్వరితగతిన బయట పెట్టమని అడగటం జరిగింది. సబ్ కలెక్టర్ గారు దాని మీద మేము కూడా మాట్లాడాము. యాజమాన్యం దగ్గర మాకు టెంటేటివ్గా డీటెయిల్స్ వచ్చాయి. సమగ్ర వివరాలు తీసుకొని 1 or 2 డేస్లో కుదిరితే ఈరోజు లేదంటే 1-2 రోజుల్లో వివరాలు అందజేస్తామని చెప్పారు. అది పసుపు దాని గురించి యాక్చువల్గా యాజమాన్యం బాధ్యత రాహిత్యం పూర్తిగా ఉంది. ఇందులో అతను ముక్కు పిండి వసూలు చేస్తూ ఉన్నాడు. ఎవరన్నా సకాలంలో డబ్బు కట్టబోతే దానికి వడ్డీ కూడా కట్టించుకున్నాడు. కానీ ఫ్లోటింగ్ ఇన్సూరెన్స్ చేయకపోవడంతో రైతులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇన్సూరెన్స్ పోగా వచ్చే డబ్బులు మీరు ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల నుంచి కట్టిద్దా లేదంటే ముఖ్యమైన సాయ నిధి నుంచి కట్టిద్దా అనే ప్రభుత్వం. స్థానిక షరఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువచ్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం పుష్పోత్సవం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. వైకానస ఆగమ పండితులు ఎన్జిఎల్ రఘురాం, వేదాంతం నాగమారుతి ఆలయ వంశ పారపర్యార్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తిల ఆధ్వర్యంలో వైదిక క్రతువు నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్, శాండిల్య దంపతులు, ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి దంపతులు, దాతలు గుడివాడ బాలకృష్ణ దంపతులు, గుంటి వెంకట దంపతులు, మూర్తి వెంకటేశ్వరరావు దంపతులు, జంజం రామారావు దంపతులు, దివ్వేల శ్రీనివాసరావు దంపతులు, సంకీర్తన అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన సేవ సమితి అధ్యక్షులు ఆర్వి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరిగినాయి. ఆలయ వ్యవస్థాపకులు ఎస్పి శివ గారు, అలాగే ఆలయ వంశపారంపర్యకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో, ఈవో శ్రీనివాసరెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో ఎంతో వైభవంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగినాయి. నిన్న రథోత్సవం, చక్రస్నానాది కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకొని ఈ రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి శ్రీపుష్పయాగ మహోత్సవాన్ని చేసి అలాగే అన్నసంతర్పణ చేశారు. దాదాపు 2000 మంది పైన స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి భక్తులను కూడా దర్శించి స్వామివారిని తరింపజేశారు. అలాగే ఎప్పుడు కూడా జరిగేటువంటి ఉత్సవాల్లో భక్తులు ఇలాగే పాల్గొని శ్రీ సువచ్చల పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్ర కావాలని తెలియజేస్తూ ఉన్నాం. షరఫ్ బజార్లో వేంచేసిన శ్రీ సువచ్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో గత వారం రోజులుగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవం జరుగుతున్నవి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు స్వామివారికి శ్రీ పుష్పయాగం జరిగింది. స్వామి భక్తులు 50 మంది చేసి తీర్థప్రసాదం స్వీకరిస్తున్నారు. మిచాంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సంక్రాంతి కల్లా పంట నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మార్చి వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు దాన్ని ఊసే ఎత్తలేదని, గత సంవత్సరంలో కూడా జొన్న, మొక్కజొన్న పంట నష్టపోయిన రైతులకు సగం మందికి నష్టపరిహారం చెల్లించి మిగిలిన వారికి ఎగ్గొట్టి ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని అన్నారు. సొంత ప్రయోజనాల కోసం హెలికాప్టర్లు కొనడానికి ఈ ప్రభుత్వానికి నిధులు ఉంటాయి, కానీ పంట నష్టపోయిన రైతులకు నిధులు ఉండవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్ కోడ్లోపు మిచాంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో పరిణామాలు వేరే విధంగా ఉంటాయని రైతులు హెచ్చరించారు. డిసెంబర్ 5వ తారీఖున వచ్చిన తుఫానుకి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటానని చెప్పిన ఈ ముఖ్యమంత్రి సంక్రాంతికి మీ నష్టపరిహారం ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి వాళ్ళ సంక్రాంతి పోయింది, వాళ్ళ ఫిబ్రవరి అయిపోయి మార్చిలోకి వెళ్తున్నాము, ఇంతవరకు దాన్ని ఊసెత్తలేదు. ఈ దుర్మార్గపు ప్రభుత్వం గత సంవత్సరంలో జొన్న, మొక్కజొన్న నష్టపోయిన రైతులకు కూడా సగం మందికి ఇచ్చి సగం మందికి అగ్గొట్టిన దుర్మార్గుడు ఇతను. నేను రైతు భరోసా ఇస్తానని చెప్పి గొప్పలు చెబుతున్నాడు.
ప్రధానమంత్రి వేసిన రైతు భరోసాను కూడా బటన్ నొక్కి నేను ఇస్తున్నానని చెప్పి కటిక అబద్ధాలు చెప్తున్న ముఖ్యమంత్రి, నేను మాట తప్పను మడం తప్పననే మాటకు ముందు చెప్పే ఈ ముఖ్యమంత్రి ఇవాళ తన ఎలక్షన్ కోసం హెలికాప్టర్లు కొనుక్కోవడానికి, కార్లు కొనుక్కోవడానికి డబ్బులు వస్తున్నాయి. రైతులు నష్టపోయిన రైతు, కడుపు మండిన రైతుకి నష్టపరిహారం ఇవ్వడానికి ఈ ముఖ్యమంత్రి చేతులు రావట్లేదు. ఈ ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు ఈ రైతుల నష్టపరిహారం రిలీజ్ చేయాలని, లేకపోతే తగిన పరిణామాన్ని ఈ ప్రభుత్వం ఎదుర్కొంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటాం. అటు సీఎం గారు కూడా కర్లపాలెం దగ్గరకు వచ్చి ఇన్సూరెన్స్ 8వ తారీఖు కల్లా, సంక్రాంతి పండగ కల్లా 8వ తారీఖుని మీ ఖాతాలో వేస్తాము, రైతులందరూ కూడా ఇది మన ప్రభుత్వము, మీకు మన ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పగానే మేమందరం కూడా ముఖ్యమంత్రి వారి మాట నమ్మటం నిజంగా 8వ తారీఖు నుండి కళ్ళు గుడ్లు పెట్టుకొని చూడటం జరిగింది. అట్లాగే అకాల వర్షాలకి జొన్న మొక్కజొన్న కూడా 2021-22 సంవత్సరం జొన్న మొక్కజొన్న కూడా అకాల వర్షానికి పూర్తిగా నష్టపోతే ఇంతవరకు ఎటువంటి నష్టపరిహారం అందించదే కాక ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రైతు భరోసా, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న PM కిసాన్ 2000 రూపాయలు బటన్ నొక్కుతామని, 0 వడ్డీతో వేస్తామని చెప్పి రైతులకి 0 వడ్డీ వేస్తామని చెబుతుంది. ఎక్కువగా చేస్తున్న రైతులందరూ కూడా ఎవరికి కూడా ఇది ఉపయోగం లేని పని అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. 2-3 రోజుల్లో రైతుల ఖాతాల్లో ఇన్సూరెన్స్ వెంటనే ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ప్లస్ అకాలకు నష్టపోయిన జొన్న మొక్కజొన్న డబ్బులు కూడా వెంటనే రిలీజ్ చేసి ఇప్పుడు ఒక చిన్న విరామం.